మరి కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు తెలంగాణ మంత్రులు చేరుకోనున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి రాకేష్ అక్కడే ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ మంత్రులు అక్కడ చేరుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు ఏ విధంగా పరిశీలించబోతున్నారు? అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో బ్యారేజ్ సందర్శనకు ఈరోజు మంత్రుల బృందం మరికొసేపట్లో ఇక్కడికి రాబోతా ఉంది. ఇప్పటికే బేగంపేట అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు హెలికాప్టర్ ద్వారా బయలుదేరడం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు ఈరోజు రాబోతున్నారు. ప్రస్తుతం ఎల్ఎన్టీ క్యాంప్ క్యాలర్ ఏదైతే మేడిగడ్డలో ఉందో అక్కడ ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈఎన్సీ మురళీధర్ రావు ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం నిర్మాణం ఏ విధంగా జరిగింది, మేడిగడ్డ కుంగిపోవడం గల కారణాలు ఏంటనే విషయాన్ని ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో మంత్రులకు అలాగే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా కొద్దిసేపటి క్రితం ఇన్సేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ బయలుదేరే ముందు హైదరాబాద్లో మాట్లాడుతూ అసలు ఎందుకు గత ప్రభుత్వం ఈ విషయంలో మాట్లాడలేదు, అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే దానిపైన ఎందుకు స్పందించట్లేదు, ముఖ్యంగా ఎల్ఎన్టీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కుంగిన సమయంలో ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలు విశ్లేషించుకుంటూ దీని నిర్మాణం కూడా మేమే చేపడతామని ప్రభుత్వానికి చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదని ఎందుకు చెప్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనిపైన రాతపూర్వకంగా వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు దీనిపైన ఎల్ఎన్టీ ప్రతినిధులతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నేరుగా హైదరాబాద్ నుంచి మేడిగడ్డ ఎల్ఎన్టీ క్యాంప్కి ఇక్కడికి మంత్రులు వస్తారు. ఇక్కడ ఈఎన్సీ మురళీధర్ దీనిపైన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజీలు ఈ రెండు బ్యారేజీలను సందర్శించి ఆ బ్యారేజీల యొక్క సంబంధించి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో భద్రతా పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా మంత్రుల బృందం ఎల్ఎన్టీ అధికారులు అలాగే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దీంతో పాటు రెండు కీలక అంశాల ఎజెండాగా ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ అలాగే సమీక్ష జరగబోతా ఉంది. ఒకటి వైఎస్ఆర్ హయాంలో ఇక్కడ ప్రాణహిత చేవేళ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఆ తర్వాత రీడిజైనింగ్ ద్వారా దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చడం జరిగింది. అయితే ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరాల్సిన అవసరం ఉండే, కాళేశ్వరం ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరింది, ఈ రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది, ఖర్చు ఏంది, అలాగే సంబంధించి ఎత్తిపోతల పథకాల ద్వారా పవర్ బిల్లులు ఏ విధంగా వస్తున్నాయి, ఏ మేరకు ఆయకట్టు, దీనికి సంబంధించిన అంశాలు అనేది దానిపైన కూడా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో వివరించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో దాదాపుగా 7వ నెంబర్ ప్యాకేజీలో దాదాపుగా 3 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది. 18, 19, 20 3 పిల్లర్లు కుంగిపోవడం ద్వారా దాదాపుగా దానికి ఈ 3 పిల్లర్ల మధ్యలో ఉన్న మిగతా పిల్లర్లను కూడా తీసివేసి కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉందనేది ఇరిగేషన్ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. తద్వారా దాదాపుగా 7 నుంచి 800 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ భారాన్ని భరించడానికి సిద్ధంగా లేదు. గత ప్రభుత్వం యొక్క రీడిజైనింగ్ అయితేంది, ఇరిగేషన్ శాఖ అధికారుల తప్పుదాలు అయితేంది, ఆ నిర్మాణ సంస్థ తప్పిదాలు అయితే దీని యొక్క భారాన్ని ఎందుకు ప్రజల మీద మోపాలనేది ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా నిర్మాణ సంస్థే ఈ మొత్తం నిర్మాణ వ్యయాన్ని భరించి తిరిగి ఏవైతే పిల్లర్లు కుంగిపోయాయో వాటి తిరిగి నిర్మించాలనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్గా కనిపిస్తోంది. దీనిపైన ఈరోజు ప్రధానంగా కూడా ఎల్ఎన్టీ అధికారులకు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల మధ్య ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు దాన్ని కొలిక్కి వస్తుందా లేదనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈరోజు ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు అలాగే కాళేశ్వరం ఈ రెండు ప్రాజెక్టుల మధ్య ఏ మేరకు వ్యత్యాసం ఉంది, ప్రాణహిత చేవేళ కనుక చేపట్టి ఉంటే ఖర్చు ఏ మేరకు తగ్గేది, ఏ మేరకు ఆయకట్టు పెరిగేది, పవర్ బిల్లులకు సంబంధించి ఏ మేరకు రాష్ట్రానికి కొంత మిగులు బడ్జెట్గా ఉండేదనే దానిపైన కూడా క్లియర్గా చెప్పే అవకాశం ఉంది. తద్వారా దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కార్పొరేషన్ పేరుతో ఏ మేరకు సంబంధించి అప్పులు తీసుకున్నారు, దాన్ని ఏ విధంగా ఏ ప్రాజెక్టులు వినియోగించుకోవడం జరిగింది, అప్పుల ద్వారా ప్రస్తుతం ఏ మేరకు ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఇలాంటి టెక్నికల్ అంశాలన్నీ ఈ యొక్క రివ్యూ సమావేశంలో ప్రజలకు వివరిస్తారు. దీనికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టడం జరిగింది. పూర్తిస్థాయి డేటాతోనే ప్రస్తుతం మంత్రులందరూ కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, చాలా అవినీతి జరిగింది అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ అవినీతి పైన ప్రధానంగా కూడా ఒక చర్చ చేపట్టి దీన్ని ప్రజల్లో వివరించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్నారం అయితేంది మేడిగడ్డ బ్యారేజీల యొక్క పరిశీలనగా మంత్రుల బృందం వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యమైన మంత్రులందరూ కూడా ఈ యొక్క రివ్యూకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన తాడో పేడో తెలుసుకునేందుకు మంత్రులు సిద్ధమైందనేది కనిపిస్తోంది. ఎల్ఎన్టీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి మేడిగడ్డలో కుంగిపోయిన బ్యారేజ్లకు సంబంధించి పిల్లర్లు ఏవైతున్నాయో
వాటిని తిరిగి ఎల్ఎన్టీ నిర్మించే విధంగా ఒప్పించే బాధ్యత ఈరోజు మంత్రులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 2 బ్యారేజీలను పరిశీలించిన తర్వాత రివ్యూ సమావేశం నిర్వహించి ఒక నిర్ణయాన్ని మంత్రుల బృందం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.